రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో వేల ఎకరాల స్థలాలు మాయమైపోయాయి. ఆ భూములు ఏమైనది అసలు వెలుగులో రావట్లేదు అనమాట, బాగోతుంది అనమాట, వెలుగులో రాని బాగోతాలు. ఇప్పుడు ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది కూడాను. ఇప్పుడు ఆ భూమిని గురించి ఒకసారి చూద్దాం. ఇబ్రహీంపట్నం, హయత్ నగరు, కందుకూరు మండలాలను భూదాన్ ఉద్యమం కింద 16,369 ఎకరాలను పేదలకు దశాబ్దాల క్రితం ఇచ్చారు. అంటే ఇబ్రహీంపట్నం, హయత్ నగరు, కందుకూరు మండలాల్లోని భూదాన్ ఉద్యమం కింద 16,369 ఎకరాలు ఇచ్చారన్నమాట పేదలకి. వీటిని ఆక్రమించుకుంటున్నారని పేదలు రావడంతో 6 ఏళ్ల క్రితం విచారణ ఆదేశించగా 4,800 ఎకరాలకు సంబంధించిన రికార్డులు లేవు. ఈ భూమికి సిఐడి అధికారులకు విచారణ చేస్తున్నారు. అంటే 16,369 ఎకరాలకి 4,800 ఎకరాలకు సంబంధించిన రికార్డులు లేవన్నమాట. కందుకూరు ఆచార మండలిలో 6 ఏళ్ల క్రితం ఫార్మాసిటీ ప్రకటన రాగానే కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములు తమగా పేర్కొంటూ 10 ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరా 12 కోట్లు విక్రయించారు. కొన్నవారం రుణం కోసం వెళ్ళగా ఈ బాగోదు బయటపడింది. 8 మందిని పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు కూడా. మైసూర్ మండలం అటవీ శాఖకు చెందిన 350 ఎకరాల పైగా భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించారు. మైసూర్ మండలంలో అటవీ శాఖకు చెందిన 350 భూములను కూడా కొంతమంది ఆక్రమించారు. దీని విలువ సుమారు 1,500 కోట్లు. కోర్టుని ఆశించి వారు సొంతం చేసుకుని ప్రయత్నం చేస్తుండగా అటవీ శాఖ అధికారులు ఇటీవల ఆ కోర్టును కూడా ఆశ్రయించారు. శేర్లింగపల్లి మండలం గోపనపల్లి, కాజాగూడలోని 35 ఎకరాల ప్రభుత్వ భూములను తమవే అంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కింది స్థాయి అధికారులు ప్రభుత్వ భూములే అని అంటూ ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ఉన్నతాధికారుల సాయంతో వాటిని సొంతం చేసుకున్నారు. గోపనపల్లి సర్వే నెంబర్ 336లో 150 కోట్ల విలువైన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని చెన్నైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించి ఒక జాతీయ బ్యాంకు తనఖా ఉంచి కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదు. దీనిపై గత ఏడాది రెవెన్యూ అధికారులు పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. ఇలాగ జరుగుతున్నాయి అన్నమాట భూభాగతాలు. అంటే కొన్ని చెప్తున్నాం. రాజధాని పరిసర జిల్లాల్లో జరిగిన భూ అక్రమ పర్వం వెలికి తీయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో వేల కోట్ల విలువైన సర్కారు భూములు చేతులు మారాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 2 జిల్లాల్లో ప్రభుత్వానికి దాదాపు 10,000 ఎకరాల వరకు భూములు ఉండేవి. 10,000 ఎకరాలు ఉండేవి 2 జిల్లాలను. అసైన్ భూములు కూడా వేల ఎకరాలలో ఉండేవి. నిషేధ జాబితాలో ఉన్న వీటిని తప్పుడు పత్రాలు రిజిస్ట్రేషన్తో చేశారు. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులతో పొరపాటుతో నిషేధ జాబితాను తొలగించి రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఇలా ఒక్క శంషాబాద్ మండలంలోనే దాదాపు 800 ఎకరాల వరకు మాయం చేశారని తెలియంది. శేర్లింగపల్లితో పాటు ఇతర మండలాలను కూడా ఇదే భాగవతం. వీటి వెనక కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఎన్నికల సమయంలో కొందరు అధికారులు రంగారెడ్డి జిల్లాలో అక్టోబర్, నవంబర్ నెలలో 98 ఫైళ్లకు సంబంధించి ధరణిలో లావాదేవీ నిర్వహించారు. కలెక్టర్ దగ్గర దీనికి సంబంధించి కీ ఉండగానే ఈ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో కలెక్టర్ భారతి ఒలికేరిపై బదిలీ వేయడం జరిగింది. ఇప్పుడు దీనిపై సమగ్ర విచారణ మొదలుపెట్టింది. అన్యాక్రాంత సర్కారు భూమిపై కూడా విచారణ జరగనుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా సర్కారు భూమి చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయింది. అలా చూస్తే దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు ఇలాగ అన్యాక్రాంతం అయిపోయిందని లెక్కచ్చు. ఒక్క ఇబ్రహీంపట్నంలోనే, హయత్ నగర్లోని, కందుకూరు, మైసూరు, శేర్లింగపల్లి మండలాలు కొన్ని లెక్కలు చెప్పాం గోపనపల్లిలోని. కానీ ఇలాంటి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కొన్ని లక్షల ఎకరాలు ఉంటాయి ఇలాగా. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.